వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నెల్లూరి అరుణ, లేడీ డాన్, అలాగే రౌడీ షీటర్ గూడూరు శ్రీకాంత్ జీవిత ఖైదీ, వీళ్ళ విషయంలో అనేక సంచలనాలు బయటపడుతున్నాయి. వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఒక్క విషయం మాత్రం, అంటే యాజ్ పర్ ద టైటిల్ నేను చాలా క్లారిటీగానే ఉన్నానండి. నేను చెప్తున్నాను, ఆ మంత్రి కొడుకు ఎవరు అనే దాని మీద నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. 100కి 100% వాస్తవం. అలానే నేనేమో ఊహాగానం చేసి మాత్రం నేను దీని మీద మాట్లాడడం లేదు. ఎందుకంటే 11 లక్షల రూపాయలు ఇచ్చాను అని చెప్పి సదరు మంత్రి కొడుక్కి 11 లక్షల రూపాయలు ఇచ్చాను అని చెప్పి సదరు మహిళ నెల్లూరి అరుణ్ ఎవరైతే ఉన్నారో చెప్పినటువంటి విషయం మీద మొత్తం ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, పోలీస్ వర్గాలు కావచ్చు బయటికి తీస్తున్నటువంటి అంశాలు, అలాగే ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి మాటల్ని చూస్తే మాత్రం దీంట్లో ఖచ్చితంగా చాలా పెద్ద గూడు పుటాని ఉంది. బయట దందాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాగ వీళ్ళందరూ కూడా ఇలా చేస్తున్నారు, అసలు నేను సామాన్య మహిళని, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పుకుంటున్నటువంటి సదరు నెల్లూరు లేడీ డాన్ అరుణ నిజంగానే సామాన్యురాలా అన్నటువంటి విషయాలు ఇందులో చెప్పాల్సి వస్తుంది. అలాగే ఎవరా మంత్రి కొడుకు అన్నటువంటి దానికి ప్రస్తుతానికి మనకి ఇంకా ఆధారాలు లేవు. ఇంటెలిజెన్స్ వాళ్ళు నిజంగానే పైనుంచి కింద దాకా స్క్రూటినీ చేస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతానికి బయటపడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారు, మంత్రివర్గం రెండోసారి కూడా పునర్వ్యవస్థీకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలామందిని మార్చడం జరిగింది. కొంతమందిని పర్మనెంట్గా పెట్టుకుని మిగతా వాళ్ళని మార్చడం జరిగింది. ఇందులో కొడుకులు ఉన్నటువంటి మంత్రులు ఎందరు, వీళ్ళని లెక్కేసుకుంటే దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అందులోనూ హోమ్ మినిస్టర్గా ఎవరున్నారు, తానేటి వనిత గారు ఉన్నారు, అంతకుముందు మేకతోటి సుచరిత గారు. అఫ్కోర్స్ వీళ్ళిద్దరిని కాదు అంటూ పైన ఉన్నటువంటి షాడో హోమ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో ఎక్కడి నుంచి వెళ్ళినా అక్కడికే వెళ్ళాలి తప్పితే ఇంకోటి లేదు. ఇక డీజీపీలుగా ఆ రోజు ఉన్నటువంటిది కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అంతకుముందు చూసుకున్నట్లయితే గౌతమ్ సవాంగ్ గారు. వీళ్ళు డీజీపీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు. సో వీళ్ళందరికీ తెలియకుండా ఏది జరగదు అన్నది మాత్రం ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఒక విషయం. అయితే ఇక్కడ వచ్చేసరికి కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎవరి అసలు ఈ అరుణ అనే దాంట్లో చెప్పుకున్నాం మనం. ఈవిడ గతంలో దిశ కమిటీ ఏదైతే ఉందో, దిశ యాప్ కమిటీలో ఆవిడ చైర్మన్ట, ఇది ఆవిడ చెప్పుకున్నటువంటి విషయమే. అలాగే అత్యంత సాధారణమైనటువంటి మహిళ సూళ్ళూరుపేట ఎమ్మెల్యేగా పోటీ కూడా చేసింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. దానికి ప్రచారకర్తగా పనిచేశాను నేను దిశ యాప్కి, జగనన్న నన్ను చాలా మెచ్చుకున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతి వారి కథనం కూడా మనం గతంలో చూసాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడాలి. చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భం. సెటిల్మెంట్ల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడం అనేటువంటి ఒక పాయింట్. అలాగే ఇక్కడ ఆవిడ చెప్తున్నటువంటిది, నేను సామాన్యురాల్ని, నన్ను చాలా చిత్రహింసలకి గురి చేశారు అంటూ ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ రెండు చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తోంది, పోలీసుల విచారణలో బాధితుల కన్నీళ్లు, అరుణ అరాచకాలు వెలుగులో వస్తుండగా అరుణ మాత్రం తానే బాధితురాలని ఎంతగానో ఇబ్బంది పడ్డాని చెప్తోంది. రాజకీయ నాయకులు డబ్బులు మోసం చేస్తే పోలీసులు తను చాలా తీవ్రంగా హింసించారంటే ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక ఎస్ఐ తనకి తడలో పోస్టింగ్ ఇప్పించాలని బెదిరించారని, రిపీట్, ఎస్ఐ తనకి తడలో పోస్టింగ్ ఇప్పించాలి అంటూ బెదిరించారని, లేకపోతే శ్రీకాంత్ మీద మరిన్ని కేసులు పెడతాము అంటే చిత్రహింసలకు గురి చేసినట్టుగా ఆరోపణలు చేసింది. అయితే ఈవిడ అత్యంత సామాన్యురాలు కదా, కేవలం ఒక బొట్టికులో బట్టలు అమ్ముకునే స్త్రీ కదా. మరి ఒక ఎస్ఐ పోస్టింగ్కి ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఒక ఎస్ఐ ఈవిడ దగ్గరికి వెళ్ళమంటే నాకు అక్కడ పోస్టింగ్ ఇప్పించవా అని బెదిరింపులకు గురి చేయడానికి ఈవిడికి ఏముంది నెట్వర్క్ అసలు అక్కడ? మరి సామాన్యురాలైనటువంటి మహిళ 11 లక్షల రూపాయలు మంత్రి కొడుక్కి ఎలా ఇవ్వగలిగింది? ఇవన్నీ కూడా సమాధానం ప్రస్తుతానికి లేనటువంటి ప్రశ్నలు. అన్నిటికీ సమాధానాలు ఒక్కొక్కటిగా బయటికి రావాలి. కానీ 2022 నుంచి కూడా ఇవిడ నేను ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాను. ఎన్జిఓలో భాగంగా నేను అనేక మంది మంత్రుల్ని కలిశాను, నేను ఎమ్మెల్యేలను కలిశాను, అందులో చాలా పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. ఇవన్నీ పైకి సాఫ్ట్ కార్నర్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు తప్ప ఏం లేదు. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అందరూ రౌడీ షీటర్లే. ఆవిడ స్నేహం చేసినటువంటి వాళ్ళు రౌడీ షీటర్లందరినీ కూడా, అరాచక శక్తుల్ని, గంజాయి బ్యాచ్ల్ని అన్నిటినీ చేరదీసి వాళ్ళని పెంచి పోషించి సెటిల్మెంట్లు చేయడం, ప్రైవేట్ సెటిల్మెంట్లు. అందులో భాగంగానే శ్రీకాంత్ పేరోల్ ఎందుకు వచ్చిందా అంటే, ఇలాంటి సెటిల్మెంట్ ఒకటి జైల్లో చేస్తున్నప్పుడే జరిగినటువంటి ఘర్షణలో కత్తి గుచ్చుకొని చేతికి చిన్నపాటి గాయం అయింది. అది అడ్డం పెట్టుకొని హోంశాఖ దాకా వెళ్ళి తెచ్చుకోగలిగింది పేరోల్కి సంబంధించినటువంటి జీవో.
ఇక అక్కడి నుంచి ఎస్కార్ట్ తోటి ఆసుపత్రికి వెళ్ళడం, అక్కడ చేసినటువంటి పనులు ఇవన్నీ అయ్యాయి. బట్ ఈ 11 లక్షలు నేను ఒక వైసీపీ మంత్రి కొడుకు ఇచ్చానని చెప్తాను తప్పితే ఎవరు అనేది బయట పెట్టట్లేదు అన్నది కూడా పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం. తర్వాత ఇక పైన ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పుకున్నాగా, ఇక్కడ తెలుగుదేశం పార్టీయా లేదంటే వైఎస్ఆర్సీపీనా, రెండు అతీతమే. అధికారంలో ఎవరున్నారు అనేటువంటిది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 14 నెలల కాలంలో ఎవరెవరితో టచ్లో ఉంది, ఎన్నెన్ని పనులు చేయించుకుంది, ఈ సెటిల్మెంట్ల వెనకాల ఎవరున్నారు అనేటువంటిది కూపీలాగుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో కూడా ఏం చేసింది అనే దాని మీద కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్టు రెడీ చేస్తున్నారు. రేపో మాపో వాస్తవాలు బయటికి రావడం ఖాయం, నిజాలు కక్కించడం ఖాయం. చాలామంది పెద్ద తలకాయలు దీంట్లోంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే పోలీస్ అధికారులకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఏకంగా మినిస్టర్ సెక్రటరీలే, ఒక శాఖకి సంబంధించినటువంటి సెక్రటరీలు అంటే నథింగ్ బట్ ఐఏఎస్ ఆఫీసర్లే ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈవిడ గుప్పిట్లో ఉన్నారు అంటే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు ఆ 11 లక్షలు తీసుకున్నటువంటి వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కొడుకు, ఆ మాజీ మంత్రి గారి కొడుకు ఎవరు అనుకోవాలి? నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే డెఫినెట్గా కాకపోవచ్చు అన్నది ఒకటైతే, తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళ అన్నది కూడా చెప్తున్నారు. లేదు చిత్తూరుకి సంబంధించిన వాళ్ళ అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇదైతే ఊహాగానం నేనైతే చేయట్లేదండి. చాలామంది కామెంట్స్ చేసేది అదే ఉంది. మంత్రికి కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది లెక్కేసుకొని దాన్ని బట్టే బేరీజ్ చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. మరి ఎవరా మంత్రి కొడుకు? మీకేమైనా తెలుసా? మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా దీని మీద మరిన్ని స్టోరీలు ముందు వస్తూనే ఉంటాయి, సంచలనాలు నమోదవుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.